ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే ఇది ఒక నల్గొండ జిల్లా సభ కాదు, రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే హ్యామ్ రోడ్లకు సంబంధించినటువంటి పైలాన్ శంకుస్థాపన 13,000 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం. రాష్ట్రంలోని మొత్తం 6,092 కిలోమీటర్ల మేర కూడా 700 రోడ్లకు ఇక రాష్ట్రంలో సింగిల్ రోడ్ అనేది కనిపించదు, డబల్ రోడ్లని చేయాలన్నటువంటి లక్ష్యంతో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2.5 సంవత్సరాల కాలం తర్వాత ఇదొక అతిపెద్ద సభ అని కూడా చెప్తుంది. గతంలోనే ఈ సభ నిర్వహించాలనుకున్నప్పటికీ కూడా వర్షం కారణంగా వాయిదా జరిగింది. నల్గొండ పక్కనే ఉన్నటువంటి కనగల్ మండలంలో పైలాన్ని చూస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ పైలాన్ను ఒక దిక్సూచిగా నల్గొండ నుంచి, ఎందుకంటే ఆ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఇది ఫస్ట్ ఫేజ్ కూడా ఇక్కడ నుంచే పూర్తవుతుంది కాబట్టి ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గంలోనే పైలాన్ ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రోడ్డు కూడా ఏదైతే ఉందో ఇది పూర్తిగా మల్లేపల్లి వరకు కూడా ఉన్నటువంటి సింగిల్ రోడ్, 50 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఆ సింగిల్ రోడ్. ఇక మీదట ఈ సింగిల్ రోడ్లు అనేది కనపడవు, మొత్తం కూడా పూర్తిగా డబల్ రోడ్లుగా మార్చేదే ఈ హ్యామ్ రోడ్ల పథకం అని చెప్పవచ్చు. గతంలో ఉన్నటువంటి ఆ కాంట్రాక్టులు చాలా వరకు రోడ్ల పనులు రాక, బిల్లులు రాక పెండింగ్ లో ఉంచేది. కానీ ఇప్పుడు హ్యామ్ రోడ్లు ఆ 60+40 లో 15 సంవత్సరాల వరకు కూడా మెయింటెనెన్స్ అధికారులదే ఉంటుంది కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మధ్యాహ్నం 3:15 నేరుగా పక్కనే ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ లో ఇక్కడే రాన్నారు. ఆ తర్వాత వచ్చి 10 నిమిషాల పాటు ఇక్కడే కార్యక్రమం ఉంటుంది. పైలాన్ని ఆవిష్కరించిన తర్వాత మళ్ళీ హెలిప్యాడ్ ద్వారా నేరుగా డిటిసి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఏదైతే ఎన్జీ కాలేజ్ లో బహిరంగ సభ ఉందో ఆ బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడ నల్గొండ కార్పొరేషన్ ఏర్పాటయ్యాక మొదటిసారిగా వస్తున్నారు కాబట్టి అక్కడ నల్గొండ కార్పొరేషన్ సంబంధించి 83 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ సంబంధించిన ఫేజ్ 1 పనులను కూడా ప్రారంభం కానుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. మనతో మాట్లాడానికి కలెక్టర్ ఉన్నారు. సార్, ఇది హ్యామ్ రోడ్లది చాలా ప్రతిష్టాత్మకంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎండ్బి మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నారు. సీఎం ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎలా ఉండదు? సో ఈ రోజు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ అండ్ అలాంగ్ విత్ ఆల్ ద మెనీ ఆఫ్ ద క్యాబినెట్ మెంబర్స్ ఈ రోజు మన నల్గొండ జిల్లాకి విజిట్ చేస్తున్నారు. సో హ్యామ్ రోడ్స్ కి సంబంధించి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి 13,000 క్రోర్స్ సంబంధించిన శిలాఫలకం ఇంటర్ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ మనకి పైలాన్ ఆవిష్కరణ కనగల్ గ్రామంలో ఇక మండలం కేంద్రంలో ఇది జరగబోతుంది. సో దీంతో పాటు మనకు నగర మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ సంబంధించి 83 క్రోర్స్ సంబంధించిన డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా ఫేజ్ 1 లో కూడా శంకుస్థాపన కార్యక్రమం ఉంది. దానికి ఫాలోడ్ బై ఎన్జీ కాలేజ్ మైదానంలో పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇక్కడ ఉంది. దాని ప్రకారంగా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ పూర్తి చేయడానికి ఎలాంటి